రేవంత్ మరో డైవర్షన్ డ్రామాకు తెరలేపారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వరదలు, యూరియా కొరతను కప్పిపుచ్చే కుట్ర చేస్తున్నారని విమర్శలొస్తున్నాయి. కాళేశ్వరం నివేదికపై చర్చ, సీబీఐకి అప్పగింత నాటకమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రేవంత్ సర్కారుపై రాజకీయ విశ్లేషకుల తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాన్ని ఆపేయాలంటూ నెటిజన్లు హితవు పలుకుతున్నారు. తన వైఫల్యాలు బయటపడ్డప్పుడల్లా వాటిని కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏదో ఒక రాజకీయ వివాదాన్ని తెరమీదికి తీసుకొస్తారని రాజకీయ పరిశీలకులు విమర్శలు గుప్పిస్తున్నారు. కాళేశ్వరానికి సంబంధించి ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ఆదరాబాదరాగా ప్రవేశపెట్టడాన్ని తాజాగా ఉదహరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నది. వ్యవసాయ పనులు మానుకొని 25 రోజులుగా రైతన్నలు రోజూ సొసైటీల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. అయినా అన్నదాతలకు బస్తా యూరియా కూడా దొరకడం లేదు. తెలంగాణకు చెందిన యూరియా ఆంధ్రాకు తరలిస్తుండడం విమర్శలకు తావిస్తున్నది. మరోవైపు వరదలతో ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్ తదితర జిల్లాలు అతలాకుతలమయ్యాయి. బాధితుల్ని ఆదుకోవడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రైతులు, ప్రజలు అధికార కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది గమనించిన రేవంత్ కొత్త డైవర్షన్ డ్రామాకు తెరతీశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు ప్రకటన ఇందులో భాగమేనని చెప్తున్నారు. ఇచ్చిన నివేదిక చట్టవిరుద్ధంగా ఉన్నదని ఇంజనీర్లు, సాగునీటి రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నివేదికలో ఎక్కడా కూడా ఎగ్జిక్యూటివ్ సమ్మరీ లేనేలేదని గుర్తు చేస్తున్నారు. సెక్షన్ 5A కింద, సెక్షన్ 8B కింద ఎవరెవరికి నోటీసులు ఇచ్చారో నివేదికలో చెప్పలేదని అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ రిపోర్టు న్యాయస్థానాల్లో నిల్వబోదని చెప్తున్నారు. అది గమనించిన రేవంత్ ప్రభుత్వం కోర్టుకు సెలవని తెలిసి ఆదివారం పూట ఆదరాబాదరాగా శాసనసభలో రిపోర్టును ప్రవేశపెట్టి దర్యాప్తును సీబీఐకి అప్పగించిందని గుర్తు చేస్తున్నారు. వరదలు, యూరియా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే రేవంత్ ప్రభుత్వం కాళేశ్వరం నివేదిక పేరిట ఇలా మరో డైవర్షన్ డ్రామాకు దిగిందని విమర్శిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నదనే విషయం అర్థమవుతూనే ఉన్నదని తెలంగాణ వాదులు, సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు కాళేశ్వరమే పనికిరానిదైతే ఆ జలాలతో తెలంగాణలోని 13 జిల్లాల పరిధిలోని లక్షల ఎకరాల బీడు భూములు ఎలా సస్యశ్యామలమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. వానాకాలం, యాసంగిలో 2 పంటలు పండించే అవకాశం రైతులకు ఎలా దక్కిందని నిలదీస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి ధాన్యాగారంగా ఎలా మారిందని అడుగుతున్నారు. వరి, మొక్క, పత్తి వంటి ప్రధాన పంటల దిగుబడి గణనీయంగా ఎలా పెరిగింది? కాళేశ్వరంతో ఏ మేలు జరిగిందో ఒక్కో తెలంగాణ రైతును అడుగు రేవంత్, వాళ్లే చెప్తారు అంటూ రవి అనే నెటిజన్ సవాల్ చేశారు.